పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు చేనేత సొసైటీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ అధ్యక్షతన అవగాహన సదస్సు గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నేతన్న చేనేత కార్మికులకు సంబంధించి సాధారణంగా మగ్గానికి 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క చేనేత కార్మికుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. పీఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ చొరవతోనే ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు వస్తుందని, అలాంటి నాయకుడిని మునిపెన్నడూ చూడలేదన్నారు. అనంతరం నేత కళాకారులకు ఆడవారికి చీరలతో, మగవారిని దుస్సాలువలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు జనసేన పార్టీ ప్రెసిడెంట్ మామిడాల సూరిబాబు, టీడీపీ గొల్లప్రోలు పార్టీ అధ్యక్షుడు గుండ్ర సుబ్బన్న, బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ మధు, జనసేన నాయకులు కడారి తమ్మయ్య నాయుడు, గొల్లప్రోలు మండల చేనేత ఇన్ఛార్జ్ ఏడీఓ రాంబాబు, అధిక సంఖ్యలో చేనేత కుల కార్మికులు, పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఏడీ డిపార్ట్మెంట్ కానీ సెక్రటరీ గారి ద్వారా నాకు తెలియపరిచేలా నేను సాయశక్తిలో కృషి చేస్తాను. మన నాయకుల ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన 200 యూనిట్లు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చిన మన నాయకులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మన సొసైటీ సభ్యులు 135 మంది ఉన్నారు సార్. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేకూర్చండి, ఇందులో యాడ్ చేయండి. దాని డిపార్ట్మెంట్ కూడా పెద్దల దగ్గర కూడా నేను కూడా మాట్లాడతాను. ఇక్కడ మన కూటమి నాయకులందరూ కూడా సహకరిస్తారు. ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేకూర్చే విధంగా చేయాలి. ఎందుకంటే ఈ వృత్తి అనేది చాలా క్షీణించిపోయింది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. దీన్ని మనం ఎంతో కొంత వెలుగు నింపాలి. ఎందుకంటే కదా స్వాతంత్రం ముందు క్విట్ ఇండియా ఉద్యమంలో ఈ వృత్తి అనేది, ఎందుకంటే స్వదేశీ వస్త్రం వద్దు, విదేశీ వస్త్రం వద్దు అని ఆనాడు గాంధీ గారు చెప్పారు. ఎందుకంటే చేనేత వృత్తిపై అంత మమకారం ఉంది కాబట్టి దానికి ఈ వృత్తి మీద ఆధారపడే చాలామంది ఉన్నారు. దాన్ని ఇంకా బలపరిచే విధంగా ఆనాడు గాంధీ గారు ఏదైతే పెట్టారో, ఇప్పుడున్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అనేక రకాల బ్రాండ్లు చేస్తే కొన్ని వేల కోట్లు వస్తాయి. దాన్ని వదిలేసి ఈ చేనేత కళాకారుని ఏదైనా ఎంతో కొంత తన వంతు ఆదుకోవాలని ఉద్దేశంతో 2019 మంగళగిరిలో చిలపిల్ల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో, ఆ రోజు కూడా నేను అక్కడ ఉన్నాను. ఆ సభలో చేనేత వృత్తికి సంబంధించి తన బ్రాండ్ అంబాసిడర్గా ఫ్రీగా కూడా వ్యవహరించాడు. అంటే మన వృత్తి మీద మన పట్ల కూడా ఆయనకి ఎంత నిబద్ధత ఉంది, ఎంత ప్రేమ ఉందని తెలియడానికి ఇది ఒక తార్కాణం. అలాగే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలు అందరూ కూడా 50 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాలు వచ్చిన కూడా పెన్షన్ అయితే ఇస్తా అన్నారు. అది కూడా త్వరితగతినే పూర్తవుతుంది. మరి ఈ కూటమి ప్రభుత్వంలోనే డిప్యూటీ సీఎం గారు అయితే, చంద్రబాబు నాయుడు గారు అయితే, లోకేష్ గారు అయితే ముందుకు తీసుకువెళ్తారని ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే రానున్న రోజుల్లో కూడా మరింత రైతన్న నేస్తన్న భరోసా అనేది కూడా 25 రూపాయలు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శనంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి హామీని కూడా నెరవేర్చే విధంగా, ముఖ్యంగా నేత నెలకు సంబంధించి ఎన్నికలు ఏదైతే హామీ ఇచ్చారో అన్నీ కూడా నెరవేర్చే విధంగా ఈ రోజున ఒక గొప్ప ప్రణాళికను హామీ నెరవేర్చేందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, నేతన్న కుటుంబ బంధువుల సమక్షంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక చీర వేయాలంటే కుటుంబం మొత్తం కూడా ఇంటిల్లిపాది వెచ్చించాలి. దానికి తగినంత ఆర్థిక స్తోమత కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు. దానికి అనుగుణంగా ఎంతోమంది చేనేత కార్మికులు కూడా కుల వృత్తులు వదిలి వివిధ ప్రాంతాలు కూడా వలసలు వెళ్ళడం, వివిధ వృత్తుల్లో కూడా స్థిరపడడం జరుగుతుంది. మా కుటుంబం కూడా చేనేత వేసింది. మా తాతయ్య గారు కానీ మా నాన్నగారు కూడా నేత వృత్తి నుంచి వచ్చాం. దాని యొక్క విలువలు కూడా అందరికీ కూడా తెలుసు. ఈ రోజున ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ మరమ్మగ్గాలకు సంబంధించి 200 యూనిట్లు, 200 పవర్ సాధారణ మొగ్గాలకు 200 యూనిట్లు, మరమ్మగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి